ప్రైజ్ ద లార్డ్ అందరికీ. యేసయ్య యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే యేషయా ప్రవక్త రాసిన గ్రంథము 60వ అధ్యాయము 14-15 చదువుకుందామండి. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడిన బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడను నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు మనకి ఏంటంటే, కొన్నిసార్లు ఎలాంటి వారి జీవితంలోనైనా కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. లైక్ ఎలా అంటే అందరూ మన మీదకి లెగుస్తూ ఉంటారు. మన తప్పు చేయకపోయినా కొన్నిసార్లు శిక్ష అనుభవించవలసిన వారిగా ఉంటారు. కొన్నిసార్లు అసలు మనం ఏం చేయగానే మనల్ని ప్రేమించలేని వారిగా ఉంటారు. మనకెవ్వరూ ఏ సహాయం చేయలేని వారిగా ఉంటారు. అదే కాక కొన్నిసార్లు ఆ కారణం చేత నిందించబడుతూ ఉంటారు. అసలు చాలాసార్లు వ్యతిరేకత వస్తూ ఉంటుంది ప్రజల్లో మనల్ని బట్టి. అది ఎందుకు వస్తూ ఉంటుందో, అసలు మనల్ని ఎందుకు అట్లా చేస్తూ ఉంటారో. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, మంచి చేస్తే చెడు ఎదురవుతుంది అన్నట్లుగా. కొన్నిసార్లు కొంతమందికి హెల్ప్ చేద్దామనే చూస్తాము, కానీ అది చెడుగా మారిపోతూ ఉంటుంది. అది వారు అర్థం చేసుకోలేని వారిగా ఉంటారు. ఇలాంటి అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఒంటరి వారిగా అయిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. అది అనారోగ్యం వల్ల ఎలాంటి కారణాల వల్ల అయినా సరే మనం అలాంటి స్థితిలో, కృంగిన స్థితిలో, బాధపడే స్థితిలో ఏ సహాయం లేక ఉంటే కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు అంటే బాధాకరమైన విషయం చెప్పుకోవడానికి కూడా మనకి ఎవరు ఉండరు. మనల్ని ప్రేమించేవారే మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. మనల్ని ప్రేమించేవారే మనల్ని అర్థం చేసుకోలేని వారిగా ఉంటారు. కొన్ని కుటుంబాలలో తలగా ఉండేవారు, హెడ్గా ఉండేవారు లేకపోతే సడన్గా చనిపోతే కూడా అలాంటి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉంటాయి కదండి. ఒక సంఘాన్ని చూసుకున్నట్లయితే ఆ కాపరి దారి తప్పిపోయాడు అనుకోండి, ఆ గొర్రెలు అన్నీ కూడా దారి తప్పిపోతాయి కదండి. అలాంటి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను ఒకవేళ ఎవరైనా అవమానిస్తున్నారా, బాధిస్తున్నారా, మాటలతో నిన్ను కృంగదీస్తున్నారా, ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బాధించారనుకో, వారి సంతానపు వారంట వచ్చి నీ కాళ్ళ మీద సాగిలపడతారంట. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడంటే ఆయనకు అందుకే పేరు చూచుచున్న దేవుడు అని. ఆయన సర్వము చూస్తాడు. ఎవరైనా నిన్ను బాధిస్తున్నారనుకో, నీ పక్షాన ఆయన నిలిచి వారి సంతానం వచ్చి నీ కాళ్ళ మీద పడుతుందంట. ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి చూడండి. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. కొన్నిసార్లు మనకి డబ్బు లేదని మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. డబ్బున్న వారిని ఎక్కువగా ప్రేమించడం మనం చూస్తూ ఉంటాం. ఇది సహజం ఈ ప్రజల్లో. చూడండి, కొంతమంది ఇళ్ళకి డబ్బు లేని వారు వచ్చినప్పుడు ఒకలా చూసుకుంటారు. బాగా ధనవంతులు వచ్చినప్పుడు అగ్గగ్గలాడిపోతూ ఉంటారు. వాళ్ళని హత్తుకుంటూ ఉంటారు. వారిని ఎందుకు అదంతా వచ్చిందంటే కేవలం వారికి కలిగిన ధనాన్ని బట్టి, వారికి కలిగిన ఉద్యోగాలను బట్టి, వారికి కలిగిన పరపతి, లోక సంబంధమైన దానిని బట్టి ప్రజలు ప్రేమనిస్తూ ఉంటారు, ప్రజలు గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. ప్రజలు దాన్ని బట్టే మనుషుల్ని ట్రీట్ చేస్తారన్నమాట. అది ఈ లోక సంబంధమైనది. కానీ దేవుడైతే ఎవరిని తృణీకరించలేదు. ఆయన ప్రాణం పెట్టాడంటే అది కేవలం నా ఒక్కదాని కోసం, నీ ఒక్కదాని కోసం కాదు, కానీ మనందరి కోసం. ఆయన ఈ లోకానికే రక్షకుడు, ఆయన అందరికీ ప్రభువు. కాబట్టి ఎవరైనా సరే నిన్ను తృణీకరించారనుకో, ఏం చెప్తాడు? వచ్చి నీ పాదాల మీద పడెదరు. నిన్నెవరైతే తృణీకరిస్తారో, అంటే నిన్నెవరైనా లక్ష్య పెట్టలేదనుకో, నిన్నెవరైనా పట్టించుకోవట్లేదనుకో, నువ్వు బాధపడక్కర్లేదు. దేవుడు ఏం చేస్తాడంటే వారిని మరలా తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి ఈ సమయం అందు మనందరికీ కూడా. ఇంకా ఏం చేస్తున్నాడు? యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు
పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదను. దేవుడు ఇంకా ఒక ఉన్నతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే నీకు యెహోవా పట్టణము. నువ్వెవరండి? నువ్వొక యెహోవా పట్టణము. దేవుడు నీ గుండా ఒక పట్టణాన్ని, దేవుడు నీ గుండా ఒక కుటుంబాన్ని, దేవుడు నీ గుండా ఈ భారతదేశాన్ని చూస్తున్నాడేమో. నీకు అలాంటి పేరు పెడతా అని దేవుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను అని నీకు పేరు పెడతాడంట యేసయ్య. ఇంకా చూడండి, నీవు విసర్జింపబడుట బట్టియు ద్వేషింపబడుట బట్టియు ఎవడు నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్నెవరైనా విసర్జిస్తున్నారా, విడిచిపెట్టేస్తున్నారా, లేకపోతే ద్వేషిస్తున్నారా నిన్ను? అయినా సరే ఎవ్వడు కూడా నీ మార్గాన్ని నుంచి దాటిపోడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేస్తాను అని దేవుని వాగ్దానం చేస్తున్నాడండి. ఎలా? నిన్ను శాశ్వత, కొంచెం కాలం దేవుడు దీవించేవాడు కాదు, 10 రోజులు మాత్రం దేవుడు దీవించేవాడు కాదు. దేవుడు దీవిస్తే తరతరాలు దీవించగల శక్తి గల దేవుడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి శాశ్వతమైన శోభాతిశయముగా మనల్ని చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా బహుతరములకు, నిన్ను మాత్రమే కాదు, నీ తరము మాత్రము కాదు, నీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు ఈరోజు ఈ వాగ్దానాలన్నీ నీ కోసము ఏనాడో యెషయా ప్రవక్త చేత రాసి పెట్టి దాచి ఉంచాడు. ఈ వాక్యం ద్వారా ఈరోజు మిమ్మల్ని దేవుడు బలపరచాలని అనుకుంటున్నాను. నాకు తెలియదు ఈ వాక్యం ఎవరి కోసం మాట్లాడుతున్నాడో, ఎవరిని బలపరచడానికి దేవుడు చెప్తున్నాడో, కానీ దేవుడు వారి హృదయాలతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి నువ్వు బాధపడుతున్నావేమో, నన్ను తృణీకరించిన వారున్నారు, నన్ను ద్వేషించు వారున్నారు, నా చుట్టూ నన్ను పట్టుకొని పొంచి ఉన్నవారు ఉన్నారు అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, బాధపడిన వారి సంతానపు వారు నీ పాదాల మీద పడతారు, నిన్ను తృణీకరించిన వారు నీ పాదాల మీద పడతారు, నిన్ను తరతరముకు ఆశీర్వదిస్తాను, శాశ్వతమైన శోభాతిశయమగునట్లుగా నిన్ను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఈ రాత్రికాల సమయం అందు మీరు నమ్మినట్లయితే మీ కళ్ళను మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభు యేసయ్య, నీ బంగారు పాదపద్మంకు లెక్కలేనని స్తుతులు స్తోత్రములు. నాయన ఈ సమయం నాయన ప్రార్థన వింటున్నా నాయన, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలో ప్రభు ఏ బాధ ఉందో నాయన నువ్వు చూస్తున్న దేవుడో తండ్రి. నాయన వారిని ఎవరైనా ద్వేషిస్తున్నారేమో, వారు బాధించేవారు ఉన్నారేమో, వారి చుట్టూ పొంచి ఉన్నవారు ఉన్నారేమో, ప్రేమించలేని వారుగా ఉంటున్నారేమో ప్రభు యేసయ్య. ఆదరణకర్త, సత్య స్వరూప పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నాయన ఈ సమయం మాతో మాట్లాడినట్లుగా తండ్రి, ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే విసర్జిస్తున్నారో, ఎవరైతే తృణీకరిస్తున్నారో వారు మీ పాదాల మీద పడుతున్న వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి. నాయన యేసయ్య, నాయన తరతరములకు దీవించే దేవుడు, శాశ్వత శోభాతిశయముగా ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు, నీ కృప చొప్పున ప్రభువా యేసయ్య ఈ వాక్యం మా వినుకుడిలో దీవించినట్లుగా ఫలించినట్లుగా దేవా కృప చూపించి సహాయం దయచేయండి. మహిమకు ఘనతలు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని త్వరగా రానేను నజరుడని క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపవాదిగనంత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.